ముస్లింని ఇంకో దేవుడు పుట్టించాడంటే అతను నర్సరీలో కూడా లేనట్టే. అవునా లేదా? కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళాలి, ఆధ్యాత్మిక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ఉదాహరణ చూసినట్లయితే మరి ఆధ్యాత్మికంగా లక్ష్యంలో ఎలా ముందుకెళ్ళాలి? ఆధ్యాత్మిక ప్రకారంగా మనం చూసినట్లయితే మన లక్ష్యం ఏమిటి? కుటుంబ పరంగా నాకు నేనుగా లక్ష్యం పెట్టుకుంటాను, సామాజిక పరంగా నాకు నేనుగా లక్ష్యం పెట్టుకుంటాను, వృత్తి ప్రకారంగా నేను ఈ విధంగా డెవలప్ అవ్వాలి లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఆధ్యాత్మికంగా ఏమిటి? నాకు నేనుగా పెట్టుకును, దేవుడే నాకు లక్ష్యాన్ని పెట్టి పంపిస్తాడు. అర్థమవుతుందా? ఆధ్యాత్మికంగా దేవుడే నాకు లక్ష్యాన్ని పెడుతున్నాడు. ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ మీకు పెన్ కనబడుతుంది. ఈ పెన్ ఎందుకండి? పెన్ ఎందుకు? రాయటానికి. పెన్నును తయారు చేసిన వ్యక్తి దీన్ని రాయటం కోసం తయారు చేశాడు. ప్రతి పెన్ను లక్ష్యం కూడా ఒకటే. అవునా లేదా? మరి ఒకవేళ ఈ పెన్ను తన లక్ష్యాన్ని పూర్తి చేయడం లేదు, రాయటం లేదు, దీన్ని తయారు చేసిన వ్యక్తి ఏం చేస్తాడు? ఉదాహరణ నేనేం చేస్తాను, దీన్ని తీసి డస్ట్బిన్ లో పడేస్తాను. అవునా లేదా? ప్రతిదానికి ఒక లక్ష్యం ఉంది. అలాగే మానవ జీవితానికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. మానవ జీవితానికి కూడాను ఒక లక్ష్యం ఉంటుంది. మరి మానవ జీవితానికి ఆధ్యాత్మిక పరమైన లక్ష్యాన్ని ఎవరు పెడతారు? స్వయంగా పెట్టుకోవాలా? ఈ పెన్ను స్వయంగా తనకు తానుగా లక్ష్యం పెట్టుకుందా? పెన్నును తయారు చేసిన వ్యక్తి పెట్టాడా? పెన్నుని తయారు చేసిన వ్యక్తి పెట్టాడు. మానవుని తయారు చేసిన మానవ సృష్టికర్త మానవుడికుంటూ లక్ష్యాన్ని పెడుతున్నాడు. ఏమిటి ఆ లక్ష్యము? దీనికి సంబంధించి చూసినట్లయితే ఖురాన్ గ్రంథం, ఖురాన్ మీరందరూ వినే ఉంటారు. ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయం 38, 39 వాక్యాలు చూసినట్లయితే అక్కడ సృష్టికర్త సెలవిస్తున్నాడు, నా వద్ద నుండి మీకు ఏదైతే ఆజ్ఞలు వస్తూ ఉంటాయో వాటికి కట్టుబడి ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వారు సాఫల్యాన్ని పొందుతారు, వారు సక్సెస్ అవుతారు. మరి ఎవరైతే నా ఆజ్ఞలు తిరస్కరిస్తారో వారు నష్టపోతారు, వారు నష్టపోతారు. సాఫల్యం అంటే శాశ్వత స్వర్గము, నష్టపోవడం అంటే శాశ్వత నరకము. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మన జీవితాన్ని గడపాలి. మరి దీని గురించి మీకు మరిన్ని వివరాలు కావాలంటే UIRC యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించినటువంటి వాస్తవ దైవ భావన అనే పుస్తకాన్ని మీరు చదవండి. మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీ సృష్టికర్త ఎవరు, దేవుణ్ణి ఎలా గుర్తించాలి, దేవుడు మన కోసం పెట్టిన లక్ష్యం ఏమిటి, ఈ విషయాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి. ఇది అతి చిన్న పుస్తకం, మీరు తప్పకుండా తీసుకోండి, తప్పకుండా చదవండి. మీకు ఆధ్యాత్మికంగా మీ లక్ష్యం ఏమిటో ఇది మీకు చూపిస్తుంది. దేవుడు మన కోసం పెట్టిన లక్ష్యం ఏమిటి, వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ చిట్ట చివరి ఖురాన్ ఏమంటుంది, మన దేవుడి గురించి ఏమని సందేశం ఇస్తుంది, దీంట్లో వివరంగా ఉంది. మీకు ఇంకా కావాలంటే నేను ఇంతకుముందు ప్రసంగించినటువంటి సృష్టికర్త సందేశం సర్వ మానవాళి కోసం అనే DVD క్యాసెట్ కూడా అవైలబుల్ ఉంది, అది కూడా మీరు చూడవచ్చు. ఇంకా వేరే VCD క్యాసెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇది మీకు కనబడుతుందండి? కనబడడం లేదా? చదవడానికి వస్తుందా? చదవండి కాస్త. ఏమండి, సక్సెస్ పూర్తిగా ఉందా? ఏమైపోయింది? ఏం మిస్ అవుతుంది? యు. వితౌట్ యూ దేర్ ఇస్ నో సక్సెస్. సక్సెస్ మిమ్మల్ని కోరుకుంటుంది. యు. మనము కనుక వచ్చి దానిలో చేరకపోతే అక్కడ విజయం లేదు. మన కోసం ఎదురు చూస్తుంది సక్సెస్, మన కోసము విజయం ఎదురు చూస్తుంది. మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యామా విజయం మన సొంతం అవుతుంది. మనం ఇన్వాల్వ్ అవ్వలేదా విజయం మన సొంతము కాదు. అయితే నా చేతిలో ఏం చూస్తున్నారు మీరు? ఏంటండి ఏం చూస్తున్నారు? అందరికీ వినబడుతుందా? కనబడుతుందా? ఈ చాక్లెట్ ఎవరికి కావాలి? ఎవరికి ఎవరికి కావాలి? చాక్లెట్ ఎవరికి కావాలి? చాక్లెట్ ఎవరు తీసుకుంటారు? ఎవరు? మీరెవరూ విజయం సాధించలేరు. మీ ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అరుస్తున్నాను, ఎవరికి కావాలి ఇస్తున్నాను. ఎవరు పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఎవరు తీసుకుంటారు? ఎవరికి కావాలి చాక్లెట్? ఎవరికి? ఎవరు? ఈ హాల్లో ఉన్నటువంటి 1000 మందికి కూడా చాక్లెట్ తీసుకోవాలని కోరిక ఉంది. 1000 మందికి చాక్లెట్ తీసుకోవాలని కోరిక ఉంది. ఎవరికి లభించలేదు, కేవలం 2కి. ఎందుకు? వారు ఏమి చేశారు, మనం ఏమి చేయలేదు. ఇన్వాల్వ్ అయ్యారు వారు ఇన్వాల్వ్ అయ్యారు, మనం ఇన్వాల్వ్ అవ్వలేదు. మనం సాధించాలి సాధించాలి అని అలా కూర్చుండిపోయాము. వారు సాధించడం కోసము
ఒక అడుగు వేసి ముందుకెళ్ళిపోయారు, వారు సాధించేశారు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు మొదలు పెట్టడం కోసం డేర్ కావాలి, ధైర్యం కావాలి. డేర్ టు స్టార్ట్. వారిద్దరు సాధించేశారు లక్ష్యం. మనం చూస్తూ ఉండిపోయాం. సరే, చాక్లెట్ విషయంలో అయిపోయింది. మన జీవిత విషయంలో ఏమిటి మరి? మన జీవితంలో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని దిశగా మనం పయనిస్తున్నామా? మన ప్రయత్నాన్ని మొదలు పెట్టామా? మన జీవితంలో మనం విజయం సాధించాలంటే మొట్టమొదటి ప్రయత్నం మన లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత విజయాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. చూడండి, ఏ వ్యక్తి అయినా విజయం సాధించాలి అని అంటే ఆ విజయం సాధించడానికి దిస్ ఇస్ ద కీ టు సక్సెస్. మీరు విజయం సాధించాలనుకుంటున్నారా? గమనించండి, ఏకాగ్రత పెట్టండి. ఇక్కడ ఏం చెప్పబడుతుందో, ఏ వ్యక్తి అయినా విజయం సాధించాలంటే ఆ వ్యక్తిలో 3 విషయాలు కావాలి. మొదటి విషయం ఏమిటి? నాలెడ్జ్. ఏ లక్ష్యాన్ని అయితే తను సాధించాలనుకుంటున్నాడో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ తనకు ఉండాలి. ఏమి చేయాలి, ఎలా చేయాలి, నాలెడ్జ్ తనకు ఉండాలి, దానికి సంబంధించింది. రెండో విషయం ఏమిటండి? ఏమిటి? బర్నింగ్ డిజైర్. ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్ లో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ క్లాస్ లోకి వెళ్ళి అడుగుతున్నాం, మీలో ఎంతమంది పాస్ అవ్వాలనుకుంటున్నారండి? ఎంతమంది చెప్తారు? 100కి 100 మంది చెప్తారు మేమందరం పాస్ అవ్వాలనుకుంటున్నామని. అందరూ పాస్ అవుతారా? పాస్ అవ్వరు. ఎందుకు వారందరూ పాస్ అవ్వలేకపోతున్నారు? 100 మందికి కోరిక ఉంది, డిజైర్ ఉంది, కానీ బర్నింగ్ డిజైర్, రగిలే కోరిక, తప్పించేటువంటి కోరిక అందరిలో లేదు. ఎవరిలో అయితే రగిలే కోరిక ఉందో, తప్పించే కోరిక ఉందో వారు మాత్రమే పాస్ అవ్వగలుగుతారు. కావాల్సింది డిజైర్ కాదు, కోరిక కాదు, బర్నింగ్ డిజైర్. ఒక వ్యక్తి ఉన్నాడు, కాళ్ళు కదలవు, చేతులు కదలవు, పూర్తిగా అవిటి వ్యక్తి, శరీరాన్ని కదిలించలేడు, తను ఒక అడుగేసి ఒక ముందుకు వేయలేడు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు సాధించలేని విషయాన్ని సాధించాడు, ఎవరు కనుక్కోలేని విషయాన్ని కనుక్కున్నాడు. ఎవరండి? స్టీఫెన్ హాకింగ్. ఫిజిక్స్, భౌతిక శాస్త్రవేత్త. బ్లాక్ హోల్స్ ని కనుక్కున్నాడు. బ్లాక్ హోల్స్ ఉన్నాయి అన్న విషయాన్ని కనుక్కున్నారు స్టీఫెన్ హాకింగ్. తను వీల్ చైర్ మీద కూర్చుని ఉంటారు, కాళ్ళు కదల్చలేడు, చేతులు కదల్చాడు, తన పనులు తను చేసుకోలేడు, ఆ స్థితిలో ఉన్నాడు. మరి బ్లాక్ హోల్స్ కనుక్కున్న తర్వాత తనకి సన్మానం జరుగుతుంది. ఆ సందర్భంలో బ్రిటిష్ క్వీన్ అంటుంది స్టీఫెన్ హాకింగ్ గురించి, ఇంత మేధాశక్తి ఉన్నటువంటి ఈ స్టీఫెన్ హాకింగ్ శారీరకంగా ఇంత బలహీనంగా ఉన్నందుకు, ఇలా దేవుడు ఈ విధంగా తనని చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది, నేను చింతిస్తున్నాను అన్నది. దానికి సమాధానంగా స్టీఫెన్ హాకింగ్ సమాధానం చెప్తున్నారు, ఎప్పుడో నేను మర్చిపోయినటువంటి నా బలహీనతను నాకు గుర్తు చేసి నన్ను బాధ పెట్టారు అని. తను కదలలేడు, తన చేతులతో తను పని చేయలేడు, తన శరీరంలో సత్తా లేదు అన్న విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను, ఇప్పుడు మీరు గుర్తు చేసినట్టు బాధ పెట్టారు. తను మర్చిపోయాడు కాబట్టే తను సాధించగలిగాడు. మనలో ఉన్న ప్రతి వ్యక్తిలో బలహీనతలు ఉన్నాయి. మన బలహీనతల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఏమీ సాధించలేము. బలహీనతలు మర్చిపోవాలి. మనలో ఉన్న బలాలేమిటి, మనలో ఉన్న సామర్థ్యాలు ఏమిటి, మనం ఏమి చేయగలుగుతాము, దీని గురించి మనం ఆలోచించాలి. అప్పుడు మనం తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం. విజయం సాధించాలంటే కావలసిన 3వ విషయం ఏంటండి? ఏమిటి 3వ విషయం? స్కిల్స్. స్కిల్స్ అంటే ఏమిటి? నైపుణ్యత. చూడండి, స్కిల్స్ 2 రకాలు. ఒకటి ఫంక్షనల్ స్కిల్స్, 2 అటిట్యూడనల్ స్కిల్స్. పని చేసేటటువంటి నైపుణ్యత ఫంక్షనల్ స్కిల్స్. 2ది అటిట్యూడ్, వైఖరి. హార్వర్డ్ యూనివర్సిటీ వారు తెలియజేస్తున్నారు, ఒక వ్యక్తి అత్యున్నత స్థానంలో ఎదగాలంటే, ఒక వ్యక్తి మంచి ప్రొఫెషన్స్ లోకి వెళ్ళాలంటే ఆ వ్యక్తికి తనలో నుండి అటిట్యూడ్ 85% వరకు ఉపయోగపడుతుంది. ఎంత? 85%. మరి ఆ వ్యక్తికి ఉన్నటువంటి నాలెడ్జ్ కేవలం 15% మాత్రమే ఉపయోగపడుతుంది. మరి దురదృష్టవశాత్తు నాలెడ్జ్, ఫంక్షనల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి 15% ఉపయోగపడతాయి విజయం సాధించడం కోసము. దాని గురించే మన అకాడమిక్ దాంట్లో చదివిస్తున్నారు. ఉదాహరణకు చూసినట్లయితే మనం స్కూల్స్కి వెళ్తున్నాం, ఏం చదువుతున్నామండి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, అవునా?
మనం ఈ సబ్జెక్ట్స్ మనం చదువుకుంటూ ముందుకెళ్తున్నాం. మన జీవితానికి ప్రాక్టికల్ గా ఉపయోగపడే ఎంత సబ్జెక్ట్ మనం నేర్పిస్తున్నారు మనకి. ఉదాహరణకు విషయం చెప్తాను చూడండి. ఒక విద్యార్థి ఉన్నాడు, 10th క్లాస్ అయిపోయింది, స్టేట్ ర్యాంకర్. 10th లో స్టేట్ ర్యాంకర్. ఇంటర్మీడియట్ వచ్చింది, ఇంటర్ లో కూడా స్టేట్ ర్యాంకరే. ఆ తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ రాశాడు, ఎంసెట్ లో కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది. మెడికల్ లో సీట్ వచ్చింది, వెళ్ళి క్యాంపస్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ తన సీనియర్ తనని ర్యాగింగ్ చేశారు అని చెప్పేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. తను సక్సెస్ఫుల్ పర్సనా? కాదు. తను స్టేట్ ర్యాంకర్. తన ఊరిలో, తన మండలంలో, తన డిస్టిక్ లో, తన స్టేట్ లో ర్యాంకర్. అలాంటి వ్యక్తి పరిస్థితులు ప్రభావాన్ని ఎలా తట్టుకోవాలి, ఇబ్బందులు వస్తే ఎలా నిలబడాలి అన్న విషయాన్ని నేర్చుకోలేకపోయాడు. ఈ విధంగా మనం డెవలప్ అవుతున్నాం. మళ్ళీ అటిట్యూడనల్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అటిట్యూడనల్ మన ఈ పరిస్థితి తగ్గడ ఎలా ఉండాలి. నేడు మన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే 25 సంవత్సరాలు వయసు వచ్చే వరకు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటున్నారు. అవునా లేదా? ఇంకైపోయింది పనిలో. ఎవరిని అడగాలి? నాన్న అడగాలి. కనీసం పెన్ను కూడా స్వయంగా కొనుక్కోలేని స్థితిలో 25-24 సంవత్సరాల వరకు వెళ్ళిపోతున్నాం. ఈ సిస్టమ్ మన దగ్గర ఉంది. దీనివల్ల మనం పూర్తిగా డిపెండ్ అయిపోతున్నాం, మనం ఆధారపడిపోతున్నాం. మనలో ఉండే ఆత్మగౌరవం, మనలో ఉండే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. పూర్తిగా అసలు మనం ఏం చేయగలుగుతామో మనం తెలుసుకోకుండా పోతున్నాం. ఉదాహరణకి చెప్పాలంటే ఏనుగుల్లా తయారైపోయాం. అర్థమైందా? ఎలా తయారయ్యాము? ఏనుగులా తయారంటే అర్థమైందా? అర్థం. నేను చెప్తాను ఏనుగు అంటే ఏంటో. ఏనుగు పిల్ల ఉన్నప్పుడు, ఏనుగు పిల్లగా ఉన్నప్పుడు మావివాడు ఏం చేస్తాడంటే తన కాలుకి గట్టి చైన్స్ వేసి కట్టేస్తాడు, బలమైన చైన్స్ వేసి కట్టేస్తాడు. మరి ఏనుగు పిల్ల తెంచుకునే ప్రయత్నం బాగా చేస్తుంది. ప్రయత్నం చేసి 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 నేను ఇంకా తెంచలేను, ఈ చైన్ తెంచడం నా వల్ల కాదు అని చెప్పి వదిలేస్తుంది. అది పెద్ద అయిన తర్వాత మావివాడు ఏం చేస్తాడు? చైన్ ని తీసేసి చిన్న తాడు పెట్టి కట్టేస్తాడు. ఎప్పుడు తెంచే ప్రయత్నం చేయదు ఏనుగు. ప్రాక్టికల్ గా చెప్తున్నాను మీకు. జీవితంలో ఒక్కసారి కూడా తాడుని తెంచే ప్రయత్నం చేయదు. ఒక్కసారి గట్టిగా అంటే అది తెగిపోతుంది. మొన్న చైనాలో ఒక సర్కస్ కంపెనీలో నిప్పులంటుకున్నాయి, మంటలంటుకున్నాయి. ఆ కంపెనీలో 2 ఏనుగులు ఉన్నాయి, తాడుతో కట్టివేయబడి ఉన్నాయి.